శ్రీమాత్రే నమః అండి. నేనేనండి మీ ప్రశాంతిని. ఏదో అడవి చూపిస్తున్నాను అనుకుంటున్నారండి, నిజమే. మీరు చూసేది నల్లమల ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్లోంచినే ఇప్పుడు మనం ఒక దేవస్థానాన్ని చూడటానికి బయలుదేరుతున్నామండి. నేను అంతకుముందు మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదండి. అష్టాదశ శక్తిపీఠాల్లో మేము అమ్మవారి శ్రీచక్రార్చన, చండీ హోమం చేయాలనుకుంటున్నాము. అలా అనుకున్న భాగంలో ఇప్పుడు మీరు చూపించే దేవాలయమే అల్లంపూర్ అనే క్షేత్రం అండి. ఈ అల్లంపూర్ క్షేత్రంలో మేము చండీ హోమము, శ్రీచక్రార్చన చేసుకుంటానికి బయలుదేరామండి. ఇదేనండి అల్లంపూర్ క్షేత్రము. ఇక్కడ అమ్మవారి పేరు జోగులాంబ, అయ్యవారి పేరు బాలబ్రహ్మేశ్వర స్వామి. ఈ దేవస్థానంలో ఇంకా 9 నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయండి. అంటే స్వామివారితో సహా కలిపి నవబ్రహ్మ దేవాలయాలు అని పిలుస్తారట. మీకు కనిపించే దేవాలయాలే గాలిగోపురాలు కనిపిస్తున్నాయి కదండి, అవి స్వామివారి ఆలయానికి చుట్టూ ఉంటాయండి. ఈ చుట్టూ ఉన్న దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో ఒక శివలింగ రూపం ఉంటుందండి. ఆ శివలింగ రూపము బ్రహ్మసూత్రంతో ఉంటుంది. ఒక్కొక్క లింగము ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుందంటండి. ఈ దేవాలయానికి ఇప్పుడు మనం చూడటానికి బయలుదేరుతున్నాము. ఇదిగోండి మిగతా గాలి గోపురాలు కూడా. ఇప్పుడు మనం స్వామివారి దేవస్థానానికి అడుగు పెడుతున్నాము. బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ పీఠం అండి. ఇక్కడ అమ్మవారి యొక్క పై దవడ పడిన ప్రదేశము. ఈయనే బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. బాలబ్రహ్మేశ్వర స్వామి, దీనికి ఈ గుడికి 2 ద్వారాలు ఉన్నాయండి. అటు అమ్మవారి గుడి వైపు నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి కూడా రావచ్చు. ఇదే స్వామివారి యొక్క ధ్వజస్తంభం అండి. ఇది అంతరాలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు విఘ్నేశ్వరుడు అండి, ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. త్రిమూర్తి స్వరూపాలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఎంతో పురాతనమైన శిల్పాలండి ఇవి. స్వామివారి విష్ణుమూర్తి కూడా శంకు చక్రాలతో ఉండి నరసింహ రూపంలో ఉన్నారు. కాలభైరవుడు. ఇక్కడ మన జాతకరీత్యా ఏమన్నా దోషాలున్నా ఆ దోష పరిహారానికి కూడా ఇక్కడ దానాలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన వీరభద్రుడు. ఈ వీరభద్రుడ స్వామిని ఆనుకునే నవగ్రహాల దేవాలయం కూడా ఉంది. ఇది జోగులాంబ అమ్మవారి పూర్వగర్భాలయం. అంటే ఈ పూర్వగర్భాలయం అని ఎందుకన్నానంటే ఎప్పుడూని చాలా సంవత్సరాల క్రితం, ఐ థింక్ 1390 సంవత్సరం క్రితం అని చెప్తున్నారు. అక్కడ బాహుమని సుల్తాన్ వాళ్ళు దాడి చేయటం వల్ల దేవస్థానం మొత్తం ధ్వంసమైపోయిందంటండి. ఆ దేవస్థానం ధ్వంసమైనప్పుడు అమ్మవారిని ఈ చిన్న ప్లేస్లో తీసుకొచ్చి నిక్షిప్తం చేశారంటండి. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో మళ్ళీ అమ్మవారికి దేవస్థానం కట్టడం జరిగింది. ఆ దేవస్థానం కట్టినప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ అమ్మవారి ఒక రూపం ఉంది కదండి, ఆ రూపాన్ని తీసుకువెళ్ళిపోయి అక్కడ పెట్టేయటం వల్ల 2016లో మళ్ళీ పుష్యమాస పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క మూల విరాట్ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటండి. అది పంచలోక విగ్రహం అండి. ఇదే స్వామివారి గర్భాలయం అండి.
అక్కడ వీడియో తీయడానికి అవకాశం నాకు దొరకలేదు, అందుకే స్వామివారిని తీయలేకపోయాను. బయటకు వచ్చిన తర్వాత మేము రాత్రి 8 గంటల టైంలో దర్శనానికి వెళ్ళామండి. అదే గాలిగోపురము. ఇది మీకు చెప్పాను కదండి, చుట్టూ నవబ్రహ్మలు ఉన్నారని. ఆ నవబ్రహ్మల దేవాలయాలండి ఇవి. ప్రతి దేవాలయంలో నందీశ్వరుడు, కుమార బ్రహ్మ, అట్లా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క స్వామివారికి పేర్లు ఉన్నాయండి. ప్రతి దేవాలయంలోనూ శివుడికి అంటే మీకు బ్రహ్మసూత్రం అని అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంలో పూజ చేసుకున్న, అభిషేకం చేసిన చాలా 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 ఫలితాలు ఉంటాయని చెప్తారు. అలాంటి లింగాలు ఈ దేవాలయంలో చుట్టూ స్వామివారితో సహా కలిపి 9 దేవాలయాలు ఉన్నాయండి. 9 లింగాలు 9 రూపాల్లో ఉన్నాయి. నేను కొన్ని దేవాలయాన్ని మాత్రమే వీడియోలు తీశానండి. ఇందాక మీరు చూసింది ఒక దేవాలయము, ఇప్పుడు మీరు చూసేది ఇంకొకటి. ఇది నీలిరంగులో ఉందండి. చూసారా ఎంత పెద్ద బ్రహ్మసూత్రం కనిపిస్తుందా అండి? ఇట్లాంటి శివాలయంలో ఒక్కరోజు మనం అభిషేకం చేసుకున్న మన జన్మ ధన్యమేనండి. బహుమని సుల్తాన్ల దాడికి అన్ని దేవాలయంలో చాలా విగ్రహాలు శిథిలావస్థకు వచ్చేసినాయి. అయినా వాటిని కూడా ఒక చోటుకు చేర్చి సమకూర్చి మన పురావస్తు శాస్త్రం వాళ్ళు చక్కగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినట్టు అనిపించింది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠం అండి. ఇది మొదటి వీడియో అండి. నేను తర్వాత ఇంకా 2 వీడియోలు పోస్ట్ చేస్తాను. ఆ వీడియోల్లో మేము చేసిన శ్రీచక్రార్చన ఒక వీడియోగాను, చండీ హోమం 2వ వీడియోగాను మీకు అందించడం చేస్తాను. ప్రతి దేవాలయంలో అంతరాలయంలో ఒక నందీశ్వరుడు, తర్వాత బయట కూడా ఇంకొక నందీశ్వరుడు కూడా ఉన్నాడు. చాలా అద్భుతమైన శివాలయం అండి ఇది. ఇది తుంగభద్ర నది అండి. ఇది త్రివేణి సంగమం అని కూడా చెప్తారంటండి. కాశీలో మనం త్రివేణి సంగమం అని ఎలా అంటామో ఇక్కడ కూడా తుంగ, భద్ర, కృష్ణ 3 నదుల కలయికంటండి ఈ దేవాలయం. ఇదే అమ్మవారి దేవాలయం అండి. యాక్చువల్గా అమ్మవారి దేవాలయాన్ని వీడియో తీయడం కుదరలేదు. అమ్మవారు నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.